ఆదివారం 20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నై తొలగిన్. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్. మాయ తొలగనని గృహమును వీడగ చరియన్. ప్రేమ స్వరూపులారా, embodiments of love. నేను ఉరవకొండలో ఉండగా, When Bhagwan was there in Uravkonda, కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు. the corporation commissioner at that time stayed in Ballari. ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది. That gentleman had a dream, where in the dream he was to go to a particular number of the house, meet Satya and bring him along with him. అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మ మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి. His wife Lakshmi Devi also had similar dream where it was indicated clearly, you also follow your husband and bring Satyam along with you both. వారు వచ్చారు. They came. సత్యం అంటే ఎంతటి పెద్దవాడో ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు. They thought Satyam must have been a very big man grown up or a very great person. ఇప్పుడే నేను ఇంత అడుగులు 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి. The present height Bhagwan, you know, in those days he was still short. చిన్న నిక్కర వేసుకొని, Wearing a small knicker చొక్కా తొడుక్కొని, and a shirt, అప్పుడు నేను బయట వచ్చాను. Bhagwan came out. చూసిన తక్షణమే ఆ కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు. The commissioner and his wife immediately identified Bhagwan there on the street and fell at his feet when Bhagwan was so young. నేను అప్పుడు 2 పుస్తకాలు తీసుకొని స్కూలుకు పోతున్నాను. Bhagwan was carrying 2 books to attend the school. సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు. Both of them met the brother Seshamarazu. మీరు ఎట్టయినా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకొని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకొని రావాలి అన్నారు. They wanted his brother to take Satyam along with them, though it requires him to go to apply for leave to his office. సరే, ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా
సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు. The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey ఆనాడు the ప్రైమరీ స్కూల్కు officer. కామేశ్వరరావు అని హెడ్ మాస్టర్. The name of the headmaster was Kameshwar Rao. అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari, నన్ను అడగనక్కర్లేదు take him anywhere, you don't need my permission. అని అడిగి So saying, బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు. he has sent the car and Bhagwan was taken in that car to Ballari. ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు. Bhagwan stayed at the residence of the chairman of the corporation. అక్కడి నుంచి చాలా for 3 days. సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు. Bhagwan was taken to Virupaksha temple, which happens to be very close to the house of the chairman. అప్పుడు శేషమరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్ళి, మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు. Seshamarazu and his wife wanted Bhagwan to take care of all their belongings outside as they would go into the temple to have the visit of the holy shrine. సరే నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను. Swami accepted their proposal. వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్ళారు. Both husband and wife have gone into the temple. అక్కడికి వెళితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది. There both of them saw Bhagavan there in the sanctum sanctorum of the temple. ఈ శేషమరాజుకు చాలా డౌట్స్. Seshamarazu has so many doubts. ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him తిరిగి inside బయటకు the వచ్చి temple? చూచాడు. And he came out. నేను అక్కడే కూర్చున్నాను. There he saw Swami there. మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను. He went inside. There he saw Swami again. కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు. Still he was having doubts. భార్యను బయట పోమన్నాడు. He asked his wife to go outside. నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు, You stay with Satyam there outside the temple. సత్యాన్ని కదలనివ్వకుండా చేసుకో, See that Satyam won't move. He will be there only. నేను లోపల వెళతానని వెళ్ళాడు. And he said, అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను. and he has gone inside. There he found smiling Bhagavan there. ఈ there in రెండు the కూడాను sanctum sanctorum. మాతోనే వచ్చినటువంటి యొక్క కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు. All this was noticed by the commissioner who accompanied them. బయటికి వచ్చిన తర్వాత After coming out, శేషం రాజు చేతులు పట్టుకొని, he caught hold of the hands of Seshamarazu. రాజు మీరు చాలా పొరపడుతున్నారు. He said, Razu, you are mistaken. ఇతను మీ సోదరుడు కాదు, He is not your brother. కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు. He is not an ordinary person. నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు. Because of his body relationship, you are mistaken. ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు. This is the divine power, he said. సరే అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాము. They returned, they had their food and started moving towards Uravakonda. హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు. ఆయన రాజుకి ఏమి ఇవ్వాలి? What is to be presented to Razu? నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు. Swami said then itself, I don't accept any. 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు. He said that he would get stitched for him 4 pairs, shirts and knickers. 4 కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను. He said not 4, I don't accept even 1. చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
As they didn't want to force Swami further, the wife said another plan. Children had collar pin in those days, a decorative piece. కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు. A collar pin is a matter of prestige in those days. ఆయన చాలా వేగంగా వెళ్ళాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కి వేశాడు. He went fast, got that golden collar pin and got నేను stuck up. ఎవ్వరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను. Bhagavan will not touch anybody's. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నువ్వు కాలర్ పిన్ వేసుకో. Sheshamrazu said, here is the chairman of the of corporation, a big man. Don't show any disrespect towards him. Accept it, he said. నేను అది వేసుకొని స్కూలుకు పోతున్నాను. With the collar, Swami was moving to school. హంపి నుండి వచ్చి స్కూలుకి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు. Returning from Hampi, wearing the collar, while Baba was మార్పు pushing the కలిగెను school, నాడు. this pin dropped on its way, which is not seen. ప్రాపంచిక సంబంధం పిన్ అయి తొలగే. The whole worldly feeling is dropped like the pin. ఈ ప్రాపంచిక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు. The whole worldly feeling is like a pin after all. అది తొలగిపోయింది. It lost, it vanished. భక్తుల బాధలను ఒప్పించే నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను. I must go to give relief to my devotees who are having umpteen sufferings. అక్కడ నుంచి ఈ పుస్తకాలు అక్కడ పారవేశాను. He dropped, thrown away the books. అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు. There was Commissioner Hanumantarao. వారి తోటకు వెళ్ళాను. Bhagavan went to their garden. ఆయన చాలా భక్తుడు. He is an ardent devotee. అయ్యో, రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఏమేమో తిండ్లంతా చేయించాడు. Hanumantarao told his wife that Raju is coming to the garden, we should celebrate it. Got all ఎవరిది preparations. ముట్టలేదు. Bhagavan did not touch anybody. ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు. He did not touch any of the items brought there. శేషంరాజు వచ్చాడు. Sheshamrazu came. సత్య, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు. Sheshamrazu forced him, Satya, let us go back, let us return home. నేను రాను అన్నాను. I will not come. ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు. Bhagavan has no temperament to say no to ఆ anybody. జవాబులు చెప్పుతుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది. He was very much surprised to listen no from Bhagavan. ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? How is that Satya is so courageous now? నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుతున్నది. With a smiling face, around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother. తక్షణం ఇంటికి వచ్చాడు. Immediately returned home. పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు. He sent a telegram to Puttaparthi. ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది. For the telegram to reach to Puttaparthi in those days, it took one full week. ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు. The message was sent through a messenger, a schoolboy, ఇద్దరూ తక్షణమే రావాల్సింది అన్నాడు. that both of them should report immediately. ఎవరు? Who are they? ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు, మీరిద్దరూ బయలుదేరి రావాలి అన్నారు. Iswaramma and Peda Venkamarazu should report immediately. వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు. Both of them came there. రెండవ దినం చూసేటప్పటికే శేషమరాజు ఇంట్లో ఉన్నారు. The second day, they noticed Swami at the residence of Sheshamarazu. వారిద్దరిని తీసుకొని ఈ యొక్క ఆంజనేయుల ఇంటికి వచ్చాడు. They came to Anjaneyalu's house. నాయన, అన్నగారింటికి పోదాంరా He said, let us go to brother's house, let's go there. అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది. Ishwaramma cried a lot. నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను. Swami said, I won't go anywhere. ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి. If you really want me, I'll follow you to Puttaparthi. అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను. I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.